ఓం శక్తి భక్తి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో చాలా అద్భుతమైనటువంటి అభిషేకాన్ని నేను మీకు చూపిస్తున్నానండి. ఇది ఎవరో కాదు, పరమేశ్వరునికి అత్యంత ప్రియ భక్తుడు, అత్యంత సమీప భక్తుడు, పరమేశ్వరునికి వాహనము అయినటువంటి నందీశ్వరునికి చేసేటువంటి అభిషేకం అండి. చాలామంది తెలియక కోరికలు కూడా డైరెక్ట్ పరమేశ్వరుడి దగ్గరే చెప్పుకుంటారండి. కానీ ఆ విధంగా మనం చెప్పుకోవటం అనేది మంచిది కాదనమాట. ఆ కోరిక అనేది పరమేశ్వరుని దగ్గర దాకా వెళ్ళదు. ముందు మనం కోరిన కోరికను నందీశ్వరునికి మనం చెబితే నందీశ్వరుని ద్వారా ఆ కోరిక అనేది పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తుంది. అప్పుడే పరమేశ్వరుడు ఆ కోరికను మనకి నెరవేరుస్తాడనమాట. అందువల్ల పరమేశ్వరునికి ఉండేటువంటి అత్యంత సమీప వాహనము అయినటువంటి ఈ వృషభ రాజు నందీశ్వరునికి మనం అభిషేకం చేయటం ఎంతో పుణ్యప్రదమండి. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, నందీశ్వరునికి చాలా చోట్ల గుళ్ళల్లో అభిషేకాదులు చేయరు, ఎక్కడో అరుదుగా చేస్తూ ఉంటారనమాట. కానీ నందీశ్వరునికి ఇలా అభిషేకం చేయటం పరమేశ్వరునికి కూడా ఎంతో ఇష్టం అండి. మనం నందీశ్వరునికి గనక ఈ అభిషేకం చేస్తే సాక్షాత్తు పరమేశ్వరునికే మనం అభిషేకం చేసినట్లుగా ఆయన స్వీకరిస్తాడట. అందువల్ల నందీశ్వరునికి చేయటం ఇక్కడ ప్రత్యేకత. అరుణాచలంలో కూడా నందీశ్వరునికి మార్గశిర మాసంలో జ్యోతి వెలిగించేటప్పుడు కృత్తికా నక్షత్రం రోజున అభిషేకం చేస్తారండి. ఎంత గ్రాండ్గా చేస్తారు. ఆ విధంగా మనం నందీశ్వరునికి పాలు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్ళు, ఈ విధంగా పంచామృతాలు అంటే మధుపర్కము అంటారు. ఈ మధుపర్కాదులతో మనం నందీశ్వరునికి గనక అభిషేకం చేస్తే సాక్షాత్తు పరమేశ్వరునికి మనం అభిషేకం చేసినట్లు అనమాట. దాంతోపాటుగా మన దగ్గర ఉన్నటువంటి పండ్ల రసాలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అరటి పండ్లు కానీ, మామిడి పండ్లు కానీ, లేకపోతే చెరుకు రసం కానీ, ద్రాక్ష, దానిమ్మ, ఇలా ఎటువంటి పండు అయినా సరే మనం రసం ఉపయోగించుకోవచ్చండి. ఆ రసంతో కూడా మనం స్వామివారికి అభిషేకం చేయొచ్చు. అప్పుడు స్వామివారు ఏ విధంగా అయితే మనల్ని అనుగ్రహిస్తారో ఆ విధంగా నందీశ్వరుడు మనం కోరిన కోరికలు అన్నింటినీ కూడా స్వామివారి దగ్గరికి తీసుకువెళ్తాడు. తరువాత గంధము, మళ్ళీ కొబ్బరి నీళ్ళు, వీటితో కూడా మనం అభిషేకం చేసి తరువాత గంగాజలంతో సంప్రోక్షణ చేసేసిన తర్వాత నందీశ్వరునికి చక్కగా అలంకరణ చేస్తామండి. అలంకరణలో నందీశ్వరుడు దగ మెరిసిపోతూ ఉంటాడండి. ధూప దీప నైవేద్యాలతో మనం ఆయన్ని సంతుష్టుణ్ణి చేసి అప్పుడు మనం పరమేశ్వరుని పూజిస్తే మనం చేసిన పూజకు ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికైనా సరే తెలియకపోతే ఈ వీడియో చూసి ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేయాలండి. మనం అభిషేకం చేసి ఆ విధంగా మనం పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఓం నమ శివాయ. జై నందీశ్వర వృషభవాహన నమో నమః. ఓం నమ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్. ఓం నమ శివాయ.